హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ సార్. సో ఈరోజు మనం 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 4th చాప్టర్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో లైన్స్ యాంగిల్స్ గురించి ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా, సో ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో పుట్ ఇట్ ఏ డాట్ ఇన్ ఎనీవేర్. ఓకే, ఒక డాట్ని కనుక మనం ఇట్లా జస్ట్ ఇలా టచ్ చేసాం. ఓకేనా, సో ఇలాంటి డాట్ని మనం ఏమంటాము, పాయింట్ అంటాం. ఓకే, మ్యాథమెటికల్లీ వీ కెన్ పుట్ ఇట్ ఆన్, ఏమని చెప్తాం దీన్ని, పాయింట్ అంటాం. ఓకే, సో ఈ పాయింట్కి ఏదైనా ఒక నేమ్ ఇస్తే, పి అని కనుక ఇస్తే దీన్ని ఏమంటాం, పాయింట్ పి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి నేను ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లేకుండా ఇట్లాగా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది. టూ టైప్స్ చూడండి, టూ సైడ్స్ మనకి యారోస్ ఇచ్చాము అంటే ఈ లైన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అని. ఓకే, సో ఇట్లాగా స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ రెండు కూడా లేకపోతే దాన్ని ఏమంటాము అంటే లైన్ అంటాం. ఓకే, సో ఈ లైన్ మీద మనం ఎక్కడైనా ఒక 2 పాయింట్స్ని తీసుకుంటే, సపోజ్ ఏ అండ్ బి అనే ఒక 2 పాయింట్స్ని మనం లైన్ మీద తీసుకుంటే దాన్ని ఏమంటామంటే లైన్ ఏబి అంటాం. ఓకే, క్లియర్. వాట్ ఈస్ పాయింట్? పుట్ ఏ డాట్ ఇన్ ఎనీవేర్ ఈస్ కాల్డ్ ఏ పాయింట్. ఓకే, సో వాట్ ఈస్ ఎ లైన్? వెనెవర్ we cannot find the starting and ending points is called a line. ఓకే, చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఉండి ఎండింగ్ పాయింట్ అనేది లేకపోతే, మీన్స్ యారో ఉంది అంటే అక్కడ ఎండింగ్ పాయింట్ అనేది లేదు, అది అలాగా వెళ్తూ ఉండిద్ది. ఓకే, సో ఎండింగ్ పాయింట్ అనేది లేకపోతే దాన్ని ఏమంటాము అంటే యారో అంటాం. ఓకే, లేకపోతే ఈ యారోని ఏమంటాము అంటే మ్యాథమెటికలీ రే అంటాం. ఓకేనా, సో రే, సో ఏ అండ్ ఇక్కడ ఒక పాయింట్ బి అనే ఒక పాయింట్ తీసుకుంటే ఏబి, ఇదేమంటాం రే ఏబి అంటాం. ఓకే, నెక్స్ట్ లైన్ మీద మనం ఈ 2 పాయింట్స్ని డ్రా చేసుకుంటున్నాం కదా ఏబి అని. సో ఈ 2 పాయింట్స్ అంటే ఇక్కడ దీనికి ఈ లైన్లో ఇక్కడ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ అండ్ బి అనేది ఎండింగ్ పాయింట్, అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్. దీన్ని ఎలా రాసుకుంటాం, ఏబి. ఓకే, ఏబి అనే ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కనుక ఉంటే ఇది లైన్లో ఒక సెగ్మెంట్ కదా. సో ఒక లైన్లో ఒక పార్ట్ ఇది, ఆ పార్ట్ని మనం సపరేట్గా రాస్తున్నాం. ఓకే, ఏబి అని. దీన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకేనా, సో ఇవి లైన్స్ గురించి. చూడండి, ఒక డాట్ని పెడితే దాన్ని మనం పాయింట్ అంటాము, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లేకపోతే దాన్ని మనం లైన్ అంటాము. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఉండి ఎండింగ్ పాయింట్ లేకపోతే దాన్ని రే అంటాము, అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 2 పాయింట్స్ ఉంటే దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకేనా, సో క్లియర్. నెక్స్ట్ వాట్ ఈజ్ యాంగిల్స్? యాంగిల్స్ అంటే ఏంటి? యాంగిల్స్ అంటే చూడండి, 2 లైన్ సెగ్మెంట్స్. సో చూడండి, ఇక్కడ ఓ అనుకోండి, ఏ అండ్ బి. ఓకేనా, సో 2 లైన్ సెగ్మెంట్స్ బిఫోర్లో ఇక్కడ ఏదన్నా ఒక పాయింట్. యాంగిల్ అంటే ఏంటంటే చూడండి, ఈ ఓ అనేది ఈ 2 లైన్ సెగ్మెంట్ ఏం చేస్తుంది, జాయింట్ చేస్తుంది, అవునా. సో ఇలాంటి జాయింట్ వచ్చిన దగ్గర ఫామ్ అయ్యేదాన్ని మనం యాంగిల్ అంటాం. ఓకే, సో దీన్ని మనం ఎలా రాస్తామంటే యాంగిల్ ఏఓబి. చూడండి, ఓ దగ్గర మనకి యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఏఓబి అని చెప్పేసి రాస్తాం. సో అలాగే ఇదేంటి, ఇప్పుడు 2 లైన్ సెగ్మెంట్స్ మధ్య ఫామ్ అయితే, ఓకేనా, అలాగే 2 లైన్స్ మధ్య ఫామ్ అయితే, సో ఇవి లైన్స్ స్టార్టింగ్ ఎండింగ్ ఉండవు, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంది, సపోజ్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, యాంగిల్ అనేది ఓ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమంటాం, ఎక్స్ ఓ వై, యాంగిల్ ఎక్స్ ఓ వై. యాంగిల్ సింబల్ ఇట్లా ఉంటుంది ఎల్ షేప్లో. ఓకే, సో యాంగిల్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది కదా, సో దీన్నే మనం ఇక్కడ సింబల్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని యాంగిల్ ఎక్స్ ఓ వై అని చెప్పి తీసుకుంటాం. సో ఇలాగే రేకి అండ్ లైన్ సెగ్మెంట్కి కనుక ఫామ్ అయితే, చూడండి ఇది రే, ఇది ఒక లైన్ సెగ్మెంట్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, సపోజ్ PQ. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ వచ్చే యాంగిల్ ఏమంటాము, యాంగిల్ POQ.
ఓకే. సో యాంగిల్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనం తీసుకున్నటువంటి ఈ లైన్స్ నుంచే మనకి ఇక్కడ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. సో యాంగిల్స్లో ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి నాన్న, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బేసికల్ యాంగిల్స్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్. చూడండి ఎక్యూట్ యాంగిల్ అంటే యాంగిల్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే 90 degrees కన్నా కూడా బిలో ఉండాలి. అంటే యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, బిలో 90 degrees ఉంటుంది. అదే అబ్ట్యూజ్ యాంగిల్ అయితే 90 degrees ఎబోవ్ ఉండాలి. అంటే యాంగిల్ అంటే ఇట్లా ఫామ్ అవుతాయి. ఓకేనా. సో వీటిని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. అంటే ఇట్లా ఉంటుంది యాంగిల్. ఓకే, లైన్స్ ఇలా ఉంటాయి, యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. దీన్ని మనం 90 degrees అంటాం. ఓకేనా. సో ఇవి బేసిక్ యాంగిల్స్, ఎక్యూట్, అబ్ట్యూజ్ అండ్ రైట్ యాంగిల్. ఓకే. సో ఇవి కాకుండా ఇంకా రిఫ్లెక్స్ యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ లైన్స్, యాంగిల్స్. ఓకేనా. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. నేమ్ ద ఫిగర్స్ డ్రాన్ బిలో. ఇక్కడ కింద ఇచ్చిన వాటికి మనం నేమ్స్ ఇవ్వాలి. ఓకేనా. సో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ఉంటే ఇది ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ లైన్ సెగ్మెంట్. ఇక్కడ మనం పాయింట్స్ ఇస్తే ఏ బి అని ఇచ్చుకోవచ్చు కదా. సో లైన్ సెగ్మెంట్ ఏబి అవుతుంది. ఓకేనా. సో సెకండ్ వన్ చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ లేదు. సో ఇదేంటిది, రే అవుతుంది. ఓకేనా. దీన్ని మనం ఏం రాస్తాం, రే. ఇక్కడ ఆల్రెడీ డి పాయింట్ ఇచ్చారు కదా, సి అనుకుంటే రే సిడి అవుతుంది. ఓకే. సో రాస్తే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ సెగ్మెంట్ ఏబి. ఓకే. సో సెకండ్ రే అన్నాం కదా, సో రే సిడి. ఓకే. సో థర్డ్ చూడండి, స్టార్టింగ్ పాయింట్ లేదు అండ్ ఎండింగ్ పాయింట్ కూడా లేదు. ఓకే. సో స్టార్టింగ్ అనేది ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఇన్ఫినిటీ వరకు ఎండ్ అవుతుంది. సో ఇదేమవుతుంది, లైన్ అవుతుంది. సో ఫోర్త్ చూడండి, ఒక డాట్ ఉంది కాబట్టి ఇది పాయింట్ అవుతుంది. ఓకే. సో థర్డ్ వన్ ఈజ్ లైన్ సెగ్మెంట్స్ XY అనుకోండి సపోజ్. ఫోర్త్ వన్ ఏంటి, పాయింట్ P. ఓకే. ఇవి నెక్స్ట్ చూడండి, డ్రా ద ఫిగర్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఇందాకేమో లైన్స్ ఇచ్చి వాటికి నేమ్స్ ఇవ్వమన్నారు, ఇప్పుడేమో డ్రా చేయమంటున్నారు మనకి ఫార్మ్స్ ఇచ్చి. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి, ఓపీ వచ్చేసి ఇక్కడ చూడండి రే ఇచ్చారు. ఓకే, ఓపీ రే. దాన్ని మనం డయాగ్రమాటిక్గా ఫామ్ చేస్తే ఎలా వస్తుంది, సో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇది ఓ, ఇది పి డ్రా చేస్తే. సెకండ్ వచ్చేసి పాయింట్ ఎక్స్ అన్నారు. సో పాయింట్ అంటే ఏంటి, ఒక డాట్ అని పెడితే అది ఎక్స్ అవుతుంది. సో దాన్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తే పాయింట్ ఎక్స్. థర్డ్ వన్ ఆర్ఎస్ లైన్ అన్నారు. సో ఆర్ఎస్ లైన్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు, మిడిల్లో మనం పాయింట్స్ని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ ఎస్. ఫోర్త్ వన్ ఈజ్ సిడి లైన్ సెగ్మెంట్ అన్నారు. సో లైన్ సెగ్మెంట్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దిస్ ఈజ్ సి అండ్ దిస్ ఈజ్ డి. ఓకే. సో నెక్స్ట్ వన్, రైట్ ఎనీ 5 examples ఆఫ్ యాంగిల్స్ దట్ యు అబ్జర్వ్ అరౌండ్. నీ అరౌండ్ అంటే నీ సరౌండింగ్స్లో యాంగిల్స్ని రిప్రజెంట్ చేసేటట్టు ఏవైనా 5 examples రాయమంటున్నారు. ఓకే. దానికి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటి, ద యాంగిల్ ఫార్మ్డ్ వెన్ ద సిజర్స్ ఈజ్ ఓపెన్. సిజర్ ఉంది, సిజర్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, సిజర్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అలాగే ఏవైనా ఇన్ని 5 యాంగిల్స్ అనేవి రాయమంటున్నారు. ఓకే. ఫస్ట్ చూడండి ఎగ్జాంపుల్స్లో, ఫస్ట్ వన్ పార్ట్లీ ఓపెన్ డోర్స్. ఇప్పుడు డోర్ ఉంది, ఇట్లా డోర్ని కనుక హాఫ్ ఓపెన్ చేస్తే మనకి ఏంటి, డోర్ని హాఫ్ ఓపెన్ చేస్తే ఇట్లా యాంగిల్ వస్తుంది కదా. సో అదొక ఎగ్జాంపుల్. అలాగే సెకండ్ వన్ చూడండి, an edge of table. ఓకే. టేబుల్ తీసుకున్నాను అనుకోండి, టేబుల్కి ఒక ఎడ్జ్లో ఏం ఫామ్ అవుతుంది మనకి, టేబుల్ ఉంది, ఎడ్జ్ దగ్గర ఎట్లా ఫామ్ అవుతుంది, ఇది టేబుల్ అనుకోండి, ఎడ్జ్ అంటే ఏంటి ఇక్కడ కదా. సో అంటే ఇట్లాగా యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అలాగే థర్డ్ వన్, an edge of
రూలర్కి ఒక ఎడ్జ్ తీసుకున్నా కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. మీరు క్లాక్ తీసుకున్నారు, క్లాక్లో హ్యాండ్స్ ఉంటాయి కదా, అంటే మినిట్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఉంటుంది కదా. సో అది మనకి ఇట్లా సర్క్యులేట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, మనకి యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ 5th వన్, అవర్ ఎల్బో విత్ ఆర్మ్. ఓకే, మీ ఎల్బో తీసుకున్నారనుకోండి, ఎల్బో నుంచి ఆర్మ్కి మీరు ఇట్లా హ్యాండ్ని కనుక ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, మనకు అక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో డైలీ యూజేజ్లో ఉండేటువంటి యాంగిల్స్ అనేవి అవి. ఓకేనా. ఇంకా చాలా ఉంటాయి, మీకు ఏమైనా ఐడియా ఉంటే రాసుకోండి. ఓకే. నెక్స్ట్ 5th వన్, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ గివెన్ యాంగిల్స్ ఆర్ ఎక్యూట్, రైట్ ఆర్ అబ్ట్యూస్. ఇక్కడ మనకి కొన్ని యాంగిల్స్ ఇచ్చారు, వీటిలో ఏవి ఎక్యూట్, ఏది అబ్ట్యూస్ అండ్ ఏది రైట్ యాంగిల్ అనేది చెప్పాలి. ఓకే. సో ఇది చూడండి నాన్న, ఇది ఎలా ఉంది, స్మాల్ కదా, అంటే చెప్పాను కదా బిలో 90 degreesగా కనిపిస్తుంది ఇది. ఓకే. సో బిలో 90 degreesలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఎక్యూట్ యాంగిల్. ఇది చూడండి, యాంగిల్ అనేది పెద్దదిగా ఉంది, అంటే ఓపెన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇదేమవుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్. ఇది చూడండి, స్ట్రైట్ ఉన్నాయి, టూ లైన్స్ స్ట్రైట్ ఉన్నాయి కాబట్టి ఇది రైట్ యాంగిల్ అవుతుంది. ఇది కూడా చూడండి, యాంగిల్ అనేది స్మాల్గా ఉంది. ఓకే, అంటే వి షేప్లోకి స్మాల్గా ఉంది. ఈ రెండు సేమ్గా ఉన్నాయి చూడండి. సో ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే. సో 5th వన్ వచ్చేసి 1 and 4 వచ్చేసి ఎక్యూట్ యాంగిల్స్. నెక్స్ట్ 2 and 5 వచ్చేసి అబ్ట్యూజ్ యాంగిల్స్. నెక్స్ట్ 3 వచ్చేసి రైట్ యాంగిల్. ఓకే. నెక్స్ట్ వన్, సో 6th చూడండి, నేమ్ ఆల్ పాసిబుల్ యాంగిల్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ విచ్ ఆర్ ఎక్యూట్, అబ్ట్యూజ్ అండ్ స్ట్రైట్ యాంగిల్స్. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, దీంట్లో ఎక్యూట్ ఏదవుతుంది, అబ్ట్యూజ్ ఏది అండ్ రైట్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి అనేది రాయాలి. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఏఓఈ ఇది వచ్చేసి రైట్ యాంగిల్, ఈ రెండు చూడండి స్ట్రైట్ యాంగిల్స్. ఓకే. సో ఈ స్ట్రైట్ యాంగిల్స్లో మిడిల్లో ఏదొచ్చినా సరే అది ఎక్యూట్ అవుతుంది, దాని అబోవ్ ఏదొచ్చినా అది అబ్ట్యూజ్ అవుతుంది. ఓకే. సో అలా తీసుకొని రాస్తాం. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్స్ చూడండి ఒకసారి, ఏఓఎఫ్ ఎక్యూట్. ఓకేనా. ఎక్యూట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఇది చూడండి మళ్ళీ ఓఎఫ్ఈ ఇది ఎక్యూట్, ఓఈడి ఎక్యూట్. అట్లాగే ఎక్యూట్ ఏమవుతాయి అండ్ అబ్ట్యూజ్ ఏమవుతాయి అనేది డైరెక్ట్గా రాసేద్దాం. 6th వన్ వచ్చేసి ఎక్యూట్ యాంగిల్స్. ఎక్యూట్ యాంగిల్స్ ఏమేమవుతాయి అంటే యాంగిల్ ఏఓఎఫ్, యాంగిల్ ఎఫ్ఓఈ, యాంగిల్ ఈఓడి, యాంగిల్ డిఓసి, యాంగిల్ సిఓబి, యాంగిల్ ఎఫ్ఓడి, యాంగిల్ డిఓబి. ఓకే. సో ఇవి ఎక్యూట్ యాంగిల్స్. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్స్ ఎట్లా వస్తాయి చూద్దాం. అబ్ట్యూజ్ యాంగిల్స్ ఏమేమి వస్తాయి, యాంగిల్ ఏఓఈ, యాంగిల్ ఈఓబి, యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఎఫ్ఓబి, ఇవి అబ్ట్యూజ్ యాంగిల్స్. అలాగే రైట్ యాంగిల్స్, రైట్ యాంగిల్ ఏమేమి వస్తాయి అంటే యాంగిల్ ఏఓఈ, యాంగిల్ ఈఓబి, యాంగిల్ ఎఫ్ఓసి, ఇవి రైట్ యాంగిల్స్. ఓకేనా. నెక్స్ట్ అలాగే స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఏఓబి. ఓకే. సో ఇవి చూడండి, ఇది ఎట్లా ఉంది, స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్న దగ్గర మనకి ఓ దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఏఓబి అనేది స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే. యాంగిల్ ఏఓఈ అండ్ యాంగిల్ ఈఓబి చూడండి, ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఈ రెండు రైట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ ఎక్యూట్ చూడండి, ఏఓఎఫ్ అనేది ఎక్యూట్, అలాగే ఎఫ్ఓఈ అనేది ఎక్యూట్, అలాగే ఈఓడి, డిఓసి, సిఓబి, ఇవన్నీ ఎక్యూట్ యాంగిల్స్. అబ్ట్యూజ్ చూడండి, ఏఓడి, ఏఓసి. ఓకే.
సో ఇవి ఎక్యూట్ అబ్ట్యూజ్ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా. సో ఇలా అలాగే యాంగిల్ BOF. సో ఇవి అబ్ట్యూజ్ యాంగిల్స్ అనేవి. ఓకేనా. సో ఈ 90 కంటే పెద్దదిగా ఉన్నప్పుడు అబ్ట్యూజ్ అవుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఎక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ బై. ఇక్కడేమో ఇంటర్సెక్టింగ్. ప్యారలల్ అంటే ఏంటి, ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ప్యారలల్ యాంగిల్స్ అంటే ఎలా ఉంటాయి అంటే లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఓకే. సో అది ఇలా అయినా కావచ్చు, అలాగే ఇలా అయినా కావచ్చు. ఓకేనా. సో ఇలా ఉండే లైన్స్ అనేవి ప్యారలల్ అంటే ఒకదానికొకటి ఎప్పటికీ టచ్ అవ్వవు. ఎగ్జాంపుల్, మీరు ఇవి ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ దేని మీద, పట్టాల మీద వెళ్తుంది కదా. సో అవి ఎలా ఉంటే మనకి ఎక్కడా కూడా టచ్ అవ్వవు. ఓకేనా. ఎక్కడ వెళ్ళినా సరే ఆ లైన్ అనేది అట్లాగే స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవి ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్ చూడండి. ఇంటర్సెక్టింగ్ అంటే ఒక యాంగిల్ని ఇంకొక యాంగిల్ ఎక్కడో ఒక చోట టచ్ అవ్వాలి. ఓకే. అంటే ఇట్లాంటి యాంగిల్స్. ఓకేనా. లేకపోతే ఇట్లాగా అంటే ఎక్కడో ఒక చోట టచ్ అవుతూ ఉంటే ఇట్లాంటి యాంగిల్స్ మనం ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు 7th వన్ చూడండి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ప్యారలల్ యాంగిల్స్ ఏవి అన్నారు. ఓకేనా. ఎందుకు ప్యారలల్ అంటే అవి దే డు నాట్ టచ్ ఈచ్ అదర్ ఇన్ ఎనీవేర్ ఆఫ్ ద లైన్. ఎక్కడ టచ్ అవ్వదు కాబట్టి అదేమవుతుంది అంటే ప్యారలల్ అవుతుంది. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ ఏమేంటియో చూడండి. ఇది చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ప్యారలల్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ 4th వన్ ప్యారలల్. ఓకేనా. సో థర్డ్ చూడండి డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ప్యారలల్ అవ్వదు. ఓకే. సో సెకండ్ చూడండి నాన్న, ఇది స్ట్రైట్, ఇది చూడండి ఎట్లా ఉందో. అంటే లైన్ అనేది ఇట్లా ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎట్లా ఇచ్చారు, ఇట్లా ఇచ్చారు. ఈ రెండు టచ్ అవ్వట్లేదు. లైన్ అంటే ఏంటి, మనకి ఎండింగ్ ఉండదు కదా. అంటే ఈ లైన్ అనేది ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ లైన్ కూడా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడ ఒక చోట పాయింట్ అనేది టచ్ అవుతుంది కదా. సో ఇదేమవుతుంది అంటే ఇంటర్సెక్టింగ్. సో 7th వన్ వచ్చేసి 1 and 4 ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకేనా. అలాగే 8th చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్. సో చూడండి ఇది డైరెక్ట్గా ఇంటర్సెక్టింగ్. ఇది కూడా చూడండి, ఇది లైన్. సో లైన్ కెన్ బి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇట్లా వచ్చేసానికి ఇక్కడ టచ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ యాంగిల్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎక్కడ టచ్ అవ్వదు, ఇది ఇట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్యారలల్. 4th చూడండి డైరెక్ట్ ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్. సో 1, 2 and 4 ఆర్ ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్. ఓకేనా. 1, 2 and 4 are intersecting angles. ఓకేనా. సో ఇది ఎక్సర్సైజ్ 1 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.